అన్ని డివిజన్ల అధికారులు, సూపర్వైజర్లు తమ పరిధిలోని ఎన్యూమరేషన్ బ్లాక్ల గుర్తింపు పనులను వేగవంతం చేయాలని నల్గొండ నగరపాలక సంస్థ కమిషనర్ శరత్ చంద్ర సూచించారు. ఎన్యూమరేషన్ బ్లాక్ల ఏర్పాటు పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నల్గొండ నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ అంశాలపై కమిషనర్ శరత్ చంద్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 2027 జనగణన, తాగునీటి సరఫరా, ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మెప్మా కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ శరత్ చంద్ర మాట్లాడుతూ జనగణనకు సంబంధించి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఇప్పటికే లాగిన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నిర్దిష్ట గడువులోపుగా జనగణన పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. రెవెన్యూ అధికారులు పన్నుల వసూళ్లను మరింతగా పెంచాలని, ప్రభుత్వం ప్రకటించిన 5% రిబేట్ గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి ఈ అవకాశం వినియోగించుకునేలా చైతన్యం చేయాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆస్తి పన్ను చెల్లించిన సీనియర్ సిటిజన్లకు కృతజ్ఞతలు తెలిపారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. శానిటరీ సూపర్వైజర్లు ప్రతిరోజు శానిటేషన్ కార్మికుల హాజరు, వాహనాల వినియోగం తదితర అంశాలను పర్యవేక్షించి నగర పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ట్రేడ్ లైసెన్సుల వసూళ్లను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెప్మా కార్యకలాపాలకు సంబంధించిన ఫైళ్లను సమయానికి పరిష్కరించి పథకాల అమలులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వార్డు అధికారులు తమ వార్డుల్లో రోజువారీ పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ అన్ని విభాగాలతో సమన్వయం చేసుకొని పనులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నల్గొండ నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. జనగణనతో పాటు డ్రింకింగ్ వాటర్ సమస్య, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, అదేవిధంగా శానిటేషన్లో మెరుగైన సేవలు అందించడానికి అవసరమైన చర్యలు, వీటితో పాటు మెక్మా యాక్టివిటీ సంబంధించి మెక్మాలో జరుగుతున్నటువంటి ఏదైతే నిర్ణీత లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాల సాధనలో 100% అచీవ్ కావడానికి మెక్మా సిబ్బంది కూడా తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. వారు ఆ విధంగా సక్రమంగా పనిచేసే లక్ష్యాలు సాధించడానికి నిర్దిష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా వారికి ఇచ్చి ఈ కార్యక్రమం నిరంతరంగా చేపడుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే ట్రేడ్ లైసెన్స్ వసూలు చేస్తూ ఉన్నామో, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నామో, ఈ ప్రజలు చాలామంది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు స్వయంగా పే చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ అందరూ కూడా ఈ 5% రిబేట్ని ఉపయోగించుకొని ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలనో అవన్నీ కూడా చెల్లించాల్సిందిగా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం.